పాలిక్లినిక్ గా మార్చి శస్త్రచికిత్సలను అందుబాటులోకి తేవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం ప్రభుత్వ పశువుల ఆసుపత్రిని పాలిక్లినిక్ గా మార్చి శస్త్రచికిత్సలను అందుబాటులోకి తేవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ కు బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు షేకుబోయిన సుబ్రహ్మణ్యం వినతి పత్రం ఇచ్చారు. అనంతరం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మూగజీవాల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో సేవలు అంతంత మాత్రంగా ఉండటం సిగ్గుచేటన్నారు. ఆసుపత్రిని పాలిక్లినిక్ గా మార్చి నిరుపయోగంగా ఉన్న ఆపరేషన్ థియేటర్ ను అందుబాటులోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో జన్ను గోవిందు, దనికొండ చిన్ని, భోగిరెడ్డి సుబాని, అన్సారి, ఎం రామరాజు, బోయిన రమేష్, ఎం గోపి తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే మన కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ మచిలీపట్నంలో పాలిక్లినిక్ పశువుల హాస్పిటల్ అన్నమాట. అయితే ఇప్పుడు ఉన్న హాస్పిటల్లో ఒక డాక్టరు, ఒక కంపౌండర్ ఉంటారు. పాలిక్లినిక్ పెడతాం వల్ల నలుగురు డాక్టర్లు ఒక 10 నుంచి 15 మంది స్టాఫ్ ఉంటారు. జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ పెట్టాలని కోరాం. ఎందుకంటే పక్కన గుడివాడలో ఉంది పాలిక్లినిక్ హాస్పిటల్, పశువులకు సంబంధించింది, మూగజీవాలన్నిటికీ. అలా ఇక్కడ మచిలీపట్నం హెడ్ క్వార్టర్లో పెడతాం వల్ల రిఫర్లు వెళ్తాం ఆగుతాయి. గన్నవరం కానీ, విజయవాడ కానీ, ఇప్పుడు పిల్లులు కానీ, కుక్కలు కానీ అందరూ మూగజీవాలను ఇంట్లో ఒక సంటి పిల్లలాగా పెంచుకుంటూ ఉంటారు. వాటికి జబ్బు రానంత వరకు బాగానే ఉంటుంది. జబ్బు వస్తే హాస్పిటల్ తీసుకెళ్తే, ఇక్కడ తీసుకెళ్తేనేమో ఇంజక్షన్ చేయడం, చిరంజీవి కూడా బయట కొనుక్కోమంటారు, మందులు కూడా ఉన్న వాటికి. అలాగే బయట మందుల షాపులకు వెళ్తే వేలకు వేలు అవుతాయి. వాళ్ళు ఏ మందులు ఇస్తారో ఏమంటే తర్వాత సంగతి. అన్నీ ఆపరేషన్ చేయాలంటే గన్నవరం కానీ, విజయవాడ కానీ వెళ్ళాలి రిఫర్లకి. అలా పాలిక్లినిక్ పెడతాం వల్ల ఆ రిఫర్లు వెళ్తాం అనేది ఆగిపోతాయి. అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఆపరేషన్లు కానీ, వాటికి సరైన వైద్యం కానీ, అన్నీ మెరుగైన వైద్యం అన్నీ జరుగుతాయి. అలాగే ఇంకో విషయం ఏంటంటే మన హెడ్ క్వార్టర్లో జనరిక్ మందుల షాపు లేదు పశువుల హాస్పిటల్లో. విజయవాడలో ఉంది. మనం మచిలీపట్నం హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ కూడా దాన్ని అమలు చేయమని చెప్పాం. కలెక్టర్ గారు ప్రభుత్వానికి రాస్తాం, అక్కడి నుంచి రావాలి, అక్కడి నుంచి రాగానే మేము పెడతామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు చిన్న చిన్న జంతువులు వాళ్ళు ప్రాంగంగా పెంచుకుంటాం. వాటి వల్ల ఈరోజు కలెక్టర్ గారికి విన్నవించుకున్నది ఏంటంటే బీసీ సంఘం తరపు షేకుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో పశువుల హాస్పిటల్లో ఇండిషన్ కొనుక్కోవాలన్నా మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి అయిపోయింది. అలాంటిది లేకుండా గవర్నమెంట్